హలో ఫ్యామిలీ. సమ్మర్ అనగానే మనకు గుర్తొచ్చే ఫస్ట్ అండ్ బెస్ట్ ఫ్రూట్ మామిడి పండు. రకరకాల పేర్లు, ఎన్నో రకాల టేస్ట్లు, కానీ మామిడి పండు తినగానే మొటిమలు వస్తున్నాయా, బాడీలో వేడి పెరిగిపోతుందా, లేక లావైపోతాము అని భయపడి ఆ స్వీట్ మ్యాంగోస్కి దూరంగా ఉంటున్నారా? ఈరోజు వీడియోలో మామిడి పండ్ల గురించి మీకు తెలియని కొన్ని షాకింగ్ హెల్త్ ఫ్యాక్ట్స్, అలాగే పండ్లను తినాల్సిన సరైన పద్ధతి ఏంటో క్లియర్గా తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో పాయింట్ 1 ఏంటంటే, బయట నుంచి పండ్లు తేగానే డైరెక్ట్గా కోసుకొని తినేస్తున్నారా? అలా చేయకండి. ముందు వాటిని కనీసం ఒక 30 నిమిషాలు నీళ్ళలో నానబెట్టండి. ఎందుకంటారా, మామిడి పండ్లలో మనకి ఒక న్యాచురల్ కాంపౌండ్ ఉంటుందండి, అది పైటిక్ యాసిడ్ అని. సో ఇది మన బాడీలో వేడిని పెంచుతుంది. అందుకే పండ్లు తినగానే కడుపులో ఉబ్బరం, పింపుల్స్ వస్తాయి. మనం పండ్లను నీటిలో నానబెట్టగానే ఈ పైటిక్ యాసిడ్ శాతం అనేది పడిపోయి వేడి చేసే గుణం అనేది తగ్గుతుంది. పైగా పైన కొట్టిన పురుగుల మందులు కూడా పూర్తిగా క్లీన్ అవుతాయి. ఇక పాయింట్ నెంబర్ 2 వచ్చేసి, మనలో చాలామంది చేసే పెద్ద తప్పు కడుపు నిండా భోజనం చేసిన వెంటనే మామిడి పండు ముక్కలు లాగించేయడం. ఇది చాలా రాంగ్. మామిడి పండులో న్యాచురల్ షుగర్స్ చాలా ఎక్కువ అండి. హెవీ మీల్ తర్వాత ఇది తినడం వల్ల బ్లడ్లో షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా ఇక స్పైక్ అవుతాయి. సో క్యాలరీలు కూడా డబుల్ అవుతాయి. దీనివల్ల బరువు పెరిగే ఛాన్స్ 100% ఉందండి. సో మరి ఎప్పుడు తినాలి అంటే, బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి మధ్యలో కానీ, లేదా సాయంత్రం ఒక స్నాక్ లాగా తినడం బెస్ట్ అండి. సో నేను అబ్జర్వ్ చేసే చెప్తున్నాను. సో మీరు కూడా ఫాలో అవ్వండి. ఇక పాయింట్ 3 ఏంటంటే, మ్యాంగో జ్యూస్, మ్యాంగో మిల్క్ షేక్. ఇవి వింటుంటేనే భలే ఉన్నాయి కదా. కానీ హెల్త్ పరంగా చూసుకుంటే ఫ్రూట్ని ఫ్రూట్ లాగా ముక్కలు కోసుకొని తినడమే కరెక్ట్. జ్యూస్ చేసినప్పుడు అందులో ఉండే ఫైబర్ మొత్తం పోతుంది. పైగా మనం ఎక్స్ట్రా షుగర్, పాలు కలుపుతాం కాబట్టి అది ఒక క్యాలరీ బాంబు లాగా మారుతుంది. డైజెషన్ ఇష్యూస్ కూడా వస్తాయి. సో జ్యూస్ కన్నా డైరెక్ట్గా ముక్కలు తినడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. కానీ మా పిల్లలు ఊరుకుంటారా, జ్యూస్ కావాలి అన్నారు. సో అందుకే జ్యూస్ చేశాను. ఇందులో కొంచెం సబ్జా గింజలు కూడా యాడ్ చేశానండి, హెల్తీ కోసం. సో మీరు అంటే పిల్లల కోసం తప్పదు కదా. సో బట్ మనమైతే జ్యూస్ కన్నా మనం ఫ్రూట్స్ లాగానే తినడం బెటర్ అండి. సో ఇక లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్, డయాబెటీస్ ఉన్నవాళ్ళు, వెయిట్ లైస్ అవ్వాలనుకునే వాళ్ళు మామిడి పండ్లు అస్సలు తినకూడదా? ఇది ఒక పెద్ద అపోహ మాత్రమే. మామిడి పండు మనకి గ్లైసెమిక్ ఇండెక్స్ మీడియం రేంజ్లో ఉంటుంది. సో అంటే మితంగా తింటే ప్రాబ్లం లేదు. రోజుకు సగం పండు లేదా ఒక కప్పు మామిడి ముక్కలు ఎవరైనా హ్యాపీగా తినొచ్చు. ఇందులో ఉండే విటమిన్ ఏ, సి మన కళ్ళకి, స్కిన్ గ్లోకి చాలా చాలా మంచిదండి. సో అర్థమైంది కదా. ఈ సమ్మర్లో మామిడి పండ్లను భయపడకుండా ఎంజాయ్ చేయండి. కానీ నేను చెప్పిన ఈ రూల్స్ పాటిస్తూ స్మార్ట్గా తినండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఇంతకీ మీ ఫేవరెట్ మ్యాంగో రకం ఏంటో, అంటే బంగినపల్లియా, రసాలా, తోతపూరియా ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.